ఏమో చూడరు పాము. ఒర్రే ఒర్రే నాకేం కనిపించట్లేదు రే. మంచి జేసీబీ ఇదే, కొత్తదా. వావ్ ఏమైనా ఉందా అసలు ఇది. ठीक है సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ టైం వచ్చి మనకి 8 అయితే వస్తూ ఉంది, 7:47 టు బి ప్రిసైజ్. ఇప్పుడు అగర్తలాలో నుంచి అయితే మనం బయలుదేరి మిజోరాంకి అయితే వెళ్ళబోతున్నాము. మిజోరాంకి వెళ్ళేదానికి మనకి యాక్చువల్గా ILP కావాలన్నమాట. ILP అంటే ఇంకా ఇన్నర్ లైన్ పర్మిట్. మామూలుగా అయితే దానికి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఆఫ్లైన్లో తీసుకోవచ్చు, ఆన్లైన్లో తీసుకోవచ్చు. నిన్న నుంచి ట్రై చేస్తున్నా ఆన్లైన్లో. అదేమవుతుందంటే టూరిస్ట్ ఏదో ఒకటి కన్ఫర్మేషన్కి ఏదో ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేయమంటా ఉంది వెరిఫికేషన్కి. ఇప్పుడు ట్రైన్లో, ఫ్లైట్లో అట్లా పోయే పని అయితే టికెట్ ఉంటుంది, బుకింగ్ టికెట్, అది సబ్మిట్ చేస్తే చాలు. మనం ఇప్పుడు బైక్లో పోతున్నాం కాబట్టి మన దగ్గర అటువంటి టికెట్లు ఏం లేవు. సరే దాని గురించి ఏందని ఎంక్వైరీ చేస్తే ఏదో ఒక హోటల్ అన్న బుకింగ్ ఉంటే చాలు అని అయితే ఉనింది. ముందుగా హోటల్ అయితే బుక్ చేసి అమౌంట్ అయితే పే చేయాల, ఊరికే మామూలుగా బుక్ చేసి అక్కడ పోయిన తర్వాత అమౌంట్ పే చేయొచ్చు అని ఐజ్వాల్లో అయితే ఒక హోటల్ అయితే బుక్ చేసి దాన్ని అయితే సబ్మిట్ చేసినాము. మొత్తానికి అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మొత్తానికి అయితే తీసుకుంది, కానీ అది పేమెంట్ కాల. పేమెంట్ ఎప్పుడు అవుతుందంటే వర్కింగ్ అవర్స్లోనే అవుతుందంట. అంటే ఇప్పుడు మనము నిన్న నైట్ కదా మనం అప్లై చేసింది, వర్కింగ్ అవర్స్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నిన్న వచ్చిండేటివన్నీ ఈ రోజు చూసుకొని దాన్ని చెక్ చేసి ILP ఇవ్వాలా లేదా అనేది వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేస్తారు. మనకైతే ప్రజెంట్ ILP లేదు, ఊరికే అప్లై చేస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే మనకి పేమెంట్ చేసేదానికి ఒక ఆప్షన్ అయితే జనరేట్ అవుతుంది. 9-10 పైన అయితే మనకి ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. వాళ్ళు ఒకవేళ చూసి మనల్ని కన్ఫర్మ్ చేస్తే, లేదు వాళ్ళు రిజెక్ట్ చేసినారంటే ఇంక ఏం చేయాలో నాకు తెలియదు. ఇక్కడ బార్డర్ దగ్గర పోయి ఏమన్నా ఆఫ్లైన్లో ఏమన్నా దొరుకుతుంది ఏమన్నా ట్రై చేయాలా. మొత్తానికి అది ILP పరిస్థితి. ఇకపోతే ఈడ వాటర్, నేను ఇక్కడ కొంచెం ఎండగాస్తా ఉంది, కనీసం ఆ బట్టలన్నా ఉతుక్కుందాము అనుకుని చూస్తే ఈడ వాటర్ మరీ బురదగా వస్తూ ఉంటాయి. ఆ నీళ్ళతో ఉతికిన పెద్ద ఉపయోగం ఉండదని నేనైతే ఉతకలేదు. ఇంకా మనం ఐజ్వాల్కి పోతే అక్కడ ఏదైనా వాషింగ్ మిషన్ ఉంటే అక్కడ ట్రై చేద్దాము. ఎండ చూడండి పొద్దున్న ఎటగాస్తుంది. ఈడ టిఫిన్ అంగడి ఉంది, టిఫిన్ చేసి మనం బయలుదేరదాం నుంచి. క్యా హై నాస్టా? పూరీ సబ్జీ, ठीक है, 1 प्लेट दाल. పూరీ సబ్జీ ఉందంట. పాస్ వస్తే సాగొడతా. ఇదిగోండి, ఇది మనకి సబ్జీ కూర, ఇది పూరి ప్లేట్లు కూడా లేదు, పేపర్లోనే మామూలుగా ఉండదు. వెళ్తాను కచోరీనా కాదు, పూరి. ఇది ఇంత లావు చేసినారు ఏంది ఇది? టిఫిన్ అంగడిలో 2 పూరీలు అయితే తిన్నాము. పూరి మధ్యలో ఏందో పెట్టున్నారు వాళ్ళు, చిన్న ఒక పసుపు పొడిలాగా ఉంది. అది కచోరీ ఉన్నట్టుంది చూసేదానికి, కానీ పూరియే. బాగుంది టేస్ట్. సో 20 రూపాయలు అయితే తీసుకున్నాడు. రే నాకేం కనిపించట్లేదు రే. అబ్బా ఏదో రోడ్డు వచ్చిందరా నాయన. ఇక్కడ ఒరే ముందు ఈ లారీని దాటుకోవాలా? అమ్మా ఇప్పుడేంది ఎంత స్పీడ్ పోతున్నాడు అంటే, నన్ను పోనీరా. తుఫాన్లో నుంచి బయటపడినట్టుందా నాకు దాని వెనకాల నుంచి వస్తే ముందుకు వచ్చేసరికి. నో హెల్మెట్ నో పెట్రోల్ అంట. మంచిది. 96.21 రూపాయి ఉంది పెట్రోల్. సో ఇదిగోండి మనకేదో మెసేజ్ వచ్చింది,
అప్లికేషన్ ఫీ పేమెంట్ పెండింగ్ అంట. ఒరి సో ఇదిగోండి మనం మిజోరాము ఐఎల్పికి అప్లై చేసినాం కదా, దానికి పేమెంట్ పెండింగ్ వచ్చింది. ఫుల్ భయ్యా మొత్తానికైతే వచ్చేసింది. కరెక్ట్గా 9:37కి వచ్చింది. పేమెంట్ పే చేసేసి ఒక 4-5 జిరాక్స్లు పెట్టుకుందాం, ఎందుకన్నా మంచిది. 1039 రూపాయలు 10 లీటర్లు వచ్చి 1039. థ్యాంక్ యూ. సెర్చ్ కొడితే అమ్మయ్య కాటాబత్తున సుధీర్ కుమార్ టూరిజం టెంపరీ ఐఎల్పి 350 రూపాయలంట మేక్ పేమెంట్. ఈ ఐఎల్పి అనేది ఇన్నర్ లైన్ పర్మిట్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఈ మిజోరాము, నాగాల్యాండ్, మణిపూరు, అరుణాచల్ ప్రదేశ్ ఈ 4టికైతే మనకి ఐఎల్పి అనేది అవసరం ఉంటుంది. అంటే ఒక్కొక్క స్టేటు ఒక్కొక్క ప్రైజ్ అయితే పెట్టున్నారు. ఇప్పుడు మనం 350 రూపాయలు అయితే పే చేసినాం కదా ఇక్కడ ఈ మిజోరాంకి. అంటే ఫోన్పే ట్యాక్సెస్ అంతా కలిపి 362 రూపాయలు అయితే పడింది. కానీ ఇప్పుడు మళ్ళీ మనం మణిపూర్కి పోవాలంటే 300 ఇంత అమౌంట్ ఉండదు. వాళ్ళు పెట్టింది 100 రూపాయలు మాత్రమే. అది డిఫరెంట్ స్టేట్కి డిఫరెంట్గా ఉంటుంది ఈ అమౌంట్ అనేది, ఐఎల్పి అమౌంట్ అనేది. ఇక్కడికి ఎంటర్ అవ్వాలంటే ఈ ఏరియాస్కి ఒక పర్మిట్ అనేది అవసరం ఉంటుంది అనమాట. అంటే ఏ పర్పస్ మీద వస్తున్నారు అనే దాన్ని మనము డిక్లేర్ చేయాలన్నమాట. సో ఇదేదో పనిసాగర్, ఐ లవ్ పనిసాగర్ అంట. ఆ ఊరికైతే వచ్చినాము. ఇక్కడి నుంచి ఇంకా ఒక 20 కిలోమీటర్లు అయితే ఉంది ఎక్కడికంటే త్రిపురను మిజోరాం బార్డర్కి. ఏడేమైనా జిరాక్స్ ఏమైనా దొరుకుతుందా చూద్దాము. ఇక్కడ బ్యాంక్ ఉంది, బ్యాంక్ చుట్టుపక్కల జిరాక్స్ అంగళ్ళు ఉంటాయంటారా. ఎంత జిరాక్స్ మిషన్ పెట్టుకో ఉన్నాడు. జిరాక్స్ చాయే ఫోన్ మే హే. మనం అయితే జిరాక్స్లు కూడా అయితే పెట్టేసుకున్నాము. ఇంకా మనల్ని కూడా రాపేదే. మళ్ళీ మనం అయితే కొండ ప్రాంతాల్లోకి అయితే ఎక్కుతా ఉన్నాము. అగర్తల అది మొత్తం అంతా కొంచెం ప్లెయిన్ ల్యాండే, కానీ ఇక్కడ నుంచి మొత్తం మళ్ళీ అన్ని కొండలు. రోడ్డు మామూలు పాము పోయినట్టే ఉంది ఇది రోడ్డు. అటు ఇటు వీళ్ళు మామూలుగా ట్యాక్సీలు ఉంటాయి కదా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి. పాపం ఆ పక్కన ఆపేసి వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు వాంతి చేసుకుంటా ఉంటారు. బైక్లో పోతా ఉంటేనే నాకే ఏదోగా ఉంది. ఆ కార్లలో అయితే వాళ్ళు ఇంకా మియాలంగా పోతారు. ఆ టర్నింగ్లో కడుపులో మొత్తం తిప్పేస్తుంది ఈ రూట్లో పోతే. ఇప్పుడైతే మనము దామ్చర్ అనే ఒక ఊరికైతే వచ్చినాం. ఇది ఊరు అనేది ఆల్మోస్ట్ మనకి మిజోరాము త్రిపుర బార్డర్లో అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి అడిపోవాలా. ఇక్కడ సిగ్నల్ లేదు, సిగ్నల్ పోయింది. మిజోరాం రిజిస్ట్రేషన్ వచ్చి MZ. ఎవరు ఎట్టపోతున్నాం రీ. ఐజ్వాల్ సీదా. అచ్చా ఇదేదో పెట్టింది కదా ఇట్లాగేనంట ఐజ్వాల్కి. ఇక్కడ మనకి మ్యాప్ అయితే చూపించట్లే, కానీ వీళ్ళేమి తిట్టపోండి. ఇది అక్కడి నుంచి స్ట్రైట్గా చూపిస్తుంది బ్రిడ్జి, ఇది రోడ్డు మ్యాప్లో. ఇప్పుడు మనం ఆడ అడిగినాం కదా, అక్కడి నుంచి చక్కగా ఉంది ఒక బ్రిడ్జ్ ఉంది ఆడ అన్నట్టు చూపిస్తూ ఉంది మ్యాప్లో. రైట్ తీసుకోమంటా ఉంటారు వీళ్ళు లోకల్ వాళ్ళు. ఇక్కడి నుంచి లెఫ్ట్. సో ఇదన్నమాట బ్రిడ్జ్. రే ఇది ఉంది, ఈ రివర్ ఉంది, రివరో నదో వాగో. ఊరి మాకు పైకి వచ్చేస్తుంటారు ఇలా. ఈ రివరో వాగో ఏదో ఉంది కదా, ఆ వాగులో ఉంది బార్డర్ త్రిపురకిను మిజోరాంకి. సో ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకోవాలా. ఇది గూగుల్ మ్యాప్స్ పని చేయట్లే, మనకేం అర్థం కావట్లే ఎట పోయి ఎట వస్తున్నాం అనేది. ఒరే 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 ఐజ్వాల్. सिग्नल नहीं आएगा एयरटेल आता. अच्छा ठीक. पुलिस स्टाप मामित डिस्ट्रिक्ट मिजोरम.
ఒరే వీళ్ళకి లోకల్ వాళ్ళని అయితే అసలు పట్టించుకోవట్లే. మనల్ని అయితే చూపించమని అడిగినారు పర్మిట్. మనమైతే ఆ చెక్ పోస్ట్ నుంచి ఇట్లా లోపలికైతే మిజోరాంలోకి అయితే ఎంటర్ అయినాము. ఇక్కడ నుంచి ఇంకా మనకి ఐజవాల్కి 157 కిలోమీటర్లు అయితే ఉంది. ఆల్మోస్ట్ 5 గంటలు అయితే టైం చూపిస్తూ ఉంది ఈ 157 కిలోమీటర్లు వెళ్ళేదానికి. ఆ విధంగా ఉండబోతుంది అనమాట రోడ్డు. ఎవరు నాయన మీరు దేవుళ్ళు రా పైన అటుకుస్తూ ఉంటారు రా. ఈ టర్నింగ్దా ఈ సుమో పోతుంది కదా, ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్టేడా. థ్యాంక్ యూ. అరటి చెట్లు అయితే పిచ్చి పిచ్చిగా మొలుస్తుంటాయి. ఏందో పిచ్చి చెట్లు గడ్డి మొలిసినట్టు మొలుస్తుంటాయి అరటి చెట్లు. ఈడేదో ఒక ఊరికి వచ్చినాము. ఈ ఊర్లో ఏముంది తినేదానికి? ఎస్బీఐ బ్యాంక్ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది. ఈ ఊర్లో హోటల్ మాత్రం కనిపించట్లే. కోహరం అంట ఇదేదో ఊరు పేరు. హోటల్ చావాలా హోటల్ కమ్ రెస్టారెంట్ అంట ఉందా? ఏడేదో ఒకటి ఉంది. ఓ ఖానా ఇది బాగుంది ఇక్కడ. ఇంగ్లీష్ హిందీ చావలే చావల్ రైస్. వీళ్ళు ఏందో మాట్లాడుతున్నారు, మనకు ఒక్క ముక్క అర్థం కావట్లే. మనమైతే ఈ హోటల్లో భోజనం ఆర్డర్ ఇచ్చినాము. ఏముందంటే చికెన్ పోర్క్ ఉందంట. చికెన్ అయితే పట్టుకురామని చెప్పిన. ఇది రైసు విత్ చికెన్ కర్రీ. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా రోడ్డు. ఇది ఎట్టుందంటే ఒక కొండ ఉంది, కొండ పైన ఉంది కరెక్ట్గా. ఇది మామూలుగా ఇప్పుడు కొండ ఎట్టుందంటే ఒక గోడ లాగా ఉంది కొండ. ఇది ఇటు సక్కంగా ఆ కొండ మీద ఉంది. ఇటు సైడ్ ఇది రోడ్డు కదా, మనకి ఇటు సైడ్ డౌన్ ఉంది, అటు పక్క డౌన్ ఉంది. అట్లేదంట, ఇట్లాగే పోవాలా. నేను ఇంకా అటు ఉందేమో, అటు పైకి పోయి అటు దిగదాం అనుకున్నా. మంచి జేసీబీ ఇదే, కొత్తదే. వీళ్ళు ఏం చేస్తుంటారంటే పైపులు వేస్తూ ఉంటారు.
ఒర్రే పెద్ద పైపులేనయ్యా, వినపవా? ఎవరే ఏడకమ్మా? సో మొత్తానికైతే వదిలిపెట్టినారు సామె మనల్ని దారా మనకే. ఇదేంది ఇటుపోమంటుంది? ఇడేమో కర్ర అడ్డం వేస్తున్నారు. ఉందా లేదా రోడ్డు? ఐజ్వాల్ దాసక్తే ఐజ్వాల్. ఇదేంది ఏ రోడ్డు ఉంది? ఒర్రే మంచి రోడ్లోకి వచ్చి పడినాం కదా రే. అమ్మా ఈడేందో తేడాగా ఉంది. బుక్ అయినామా ఏంది ఇక్కడ? ఇది రోడ్డుకు పట్టిన పేడ. నేను ఇంకా అది ఐజ్వాల్ కనెక్ట్ అయ్యే రోడ్డు కదా, బాగుంటుంది అనుకున్నా. ఇక్కడ మాత్రం వ్యూ సూపర్ అసలు. అబ్బబ్బబ్బా అయ్యా, ఈ రోడ్లో కొంచెం జాగ్రత్తగా పోవాలయ్యా, అర్థమైందా? ఇది కొంచెము డేంజర్గా ఉంది రోడ్డు. మొత్తం డౌన్ ఉంది, కొండ దిగుతున్నట్టున్నాం ఇక్కడ. ఈ రోడ్డు మాత్రం హైలైట్. నాకైతే తెగ నచ్చేసింది. మొత్తం అంతా అడ్వెంచర్ ఇది. వీళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు రోడ్డు. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం కొండ మొత్తం దిగేస్తున్నాం. ఆ పక్క నుంచి వచ్చినాము, ఆ కొండ మీద నుంచి. ఈ ఎదురు చెట్లు వంగి పడున్నాయి, రోడ్డు మీదకి పడున్నాయి చూడండి. ఓయమ్మా చూడరు పాము. ఒర్రే సచ్చినారా నాయన. నల్లంగా ఎట్టుంది అసలు అది. ఆ రోడ్లో కలిసిపోయింది పాము. ఒక్కసారి గుడ్డు జుమ్మనింది అట్లాగే. భలే రోడ్లోకి వచ్చిపోయినారు రే సుధీరా. ఇంకా ఏమేమి ఉన్నాయో, అనకొండలు, కొండ చిలువలు ఏమైనా ఉన్నాయా? ఈ చెట్ల మీద నుంచి ఒక పాము వచ్చి మన నెత్తి మీద పడాలి జారి. భలే ఉంటుంది అప్పుడు. శివతాండం వేస్తాం అప్పుడు ఈ బైక్ మీద. సో మొత్తానికైతే ఈ కొండల మీద దిగంగానే ఇక్కడ కొంచెం డబుల్ రోడ్ అయితే ఉంది. ఆడ మాత్రము అది చాలా డేంజర్గా ఉంది అది రోడ్డు. ఆ కొండల మీద నుంచి దిగేటప్పుడు అది కాదు కానీ ఆ పాము కనిపించిన తర్వాత ఒకటేమనిపించింది అంటే, ఇప్పుడు టక్కనే అట్లాగేమన్నా పాము టక్కని కాటేస్తే ఇంకంతే సంగతులు. ఆడ నుంచి కిందకు వచ్చి హాస్పిటల్కి పోయే లోపల అయిపోతాం. ఇక్కడ చూడండి బ్రిడ్జ్ ఉంది అసలు. సూపర్ అసలు ఈ బ్రిడ్జ్. ఏదో ఒక వాగు ఉంది కింద. ఉంటారు సార్ నేను నన్ను పోనీరా సాంగ్ ఫస్ట్. చాలా భలే ఉంది ఆ బ్రిడ్జ్ మాత్రం. అది ఏదో టెంపరీ గట్టి పెట్టినారు కానీ పర్మనెంట్ది ఆ బ్రిడ్జ్. ఇటు సైడ్ ఇంకొకటి సిమెంట్తో కడతా ఉన్నారు. బాయ్ 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 బాయ్. చూడండి అసలు ఏముందో కొండలో ఆ సూర్యుడు ఈ రోడ్డు మధ్య రోడ్డు ఏ విధంగా అయితే ఉంది. థ్యాంక్స్ రబ్బా. ఇక్కడ వీళ్ళు మ్యాక్సిమము బైకర్లకైతే సైడ్ ఇచ్చేస్తున్నారు. వీళ్ళు సుమో వాళ్ళు కానీ కార్లో వాళ్ళు కానీ ముందు బైకర్లను పంపించేస్తుంటారు. దాని వెనకాల పోతా అంటే మనకి అర్థం కాదనమాట, కింద గుంతలు ఏముండవు ఇది టర్నింగ్ల దగ్గర. అందుకని అయితే ముందు వాళ్ళు పంపించేస్తున్నారు బైక్ల వాళ్ళని. చెమట నీరే మంచి గంధం, దూర చూపే మోక్ష మార్గం, వయసుల సంగీతమే. చాలా బాగుంది. ఇదే కొత్తది కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు. ఇది ఆల్మోస్ట్ కేబుల్ బ్రిడ్జ్ టైప్. ఇది
ఇది ఫేమస్ రైల్వే బ్రిడ్జ్ చూడండి. కింద నుంచి స్తంభాలు ఎంత హైట్లో అయిపోయినారో. బాగుంటుంది బ్రిడ్జి. ట్రైన్లో పోయేటప్పుడు ఏదో ఆ కొండ మీద తేగ చెట్టు అల్లి పూలు పూస్తే తెల్ల పూలు పూస్తే ఎలా ఉందా అలా ఉంది అది. ఆ సిటీ మొత్తం కొండ మీద అట్లా కప్పబడి ఉంది. వావ్ ఏమైనా ఉంది అసలు ఇది. ఓ అమ్మ. ఈ ఐజ్వాల్ సిటీలో కంపల్సరీగా ట్రాఫిక్ అనేది రూల్స్ పాటించాలా. కార్లో సచ్చే పాపం. మొత్తానికి వాతావరణం చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఇది ఇంకా హైట్లో ఉంది మనం పోతా ఉండేది. బాబా ఇంతలా హైట్లో వీళ్ళు చూడండి అపార్ట్మెంట్లు ఏ రేంజ్లో కట్టినారో. ఒరే బలం ఉంది కుక్కదా. ఏడమ్మా గిఫ్ట్ ల్యాండ్ హోమ్ స్టే టర్నింగ్ పాయింట్ నో పార్కింగ్ అంట. ఇదిగోండి గిఫ్ట్ ల్యాండ్ హోమ్ స్టే. మొత్తానికైతే వచ్చిన బలం ఉందరు ఇదే. ఒర్రీ సూపర్ హాస్టల్ ఇదే. ఏడా ఉండిపోతారో ఆయన పెళ్లి చేసుకునే. ఎంత బాగుందో ఏడ ఇది. నిన్నైతే బుక్ చేసినాము. సో వేర్ ఇస్ ద రిసెప్షన్? హియర్. ఎస్. సుధీర్ కుమార్. చాలా కిందకుందే. ఓకే. సో మొత్తానికి మనం 5 గంటలకి ఐజ్వాల్కి అయితే వచ్చినాము. ఐజ్వాల్ నుంచి ఇది ఆల్మోస్ట్ కొంచెం అవుట్కట్స్లో అయితే ఉంది మనం బుక్ చేసిన హోమ్ స్టే. ఈ డార్మిటరీ అయితే బుక్ చేస్తున్నాము. ఇది మనకి 700 రూపాయలు అయితే పడింది 2 రోజులకి. ఈ రోజు రేపు ఉండబోతున్నాం. ఆ వ్యూ పాయింట్ అయితే ఇక్కడ నుంచి చాలా బాగుంది. నైట్ కుదిరితే నైట్ ఒక క్లిప్ తీసేదాన్ని ట్రై చేస్తాను. ఎందుకంటే కింద సిటీ లైట్స్ లో బాగా కనిపిస్తుంది అనమాట. సో అదనమాట ఈ రోజు వీడియో. ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటే బాయ్.